సూపర్. ఇది కాదే లోపల పద. ఏమిటి లక్ష్మీపతి మావయ్య ఈ మధ్య బొత్తిగా రావడమే మానేశావు. ఏమో అనుకున్నాను, నీకు ఈ ఏరియాలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందిరా. ఈ ఏరియా కింగ్ మనం ఇంకా బొంగేం కాదు, బేబీ ఎక్కడుందో చూపించా. మరి అది కక్కుతూ పనికిరాదు, లోపల పద. పదా అదిగో బేబీ. రే పాప సూపర్ గా ఉందిరా. రేటు మాట్లాడేనా? మాట్లాడు. హాయ్ బేబీ. హాయ్. ఇవాళ నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. అడుగు రేట్ ఎంత చెప్పమంటా? సత్యనా నేను సెటిల్ చేస్తాను. ఎంత కావాలందిరా? 5,000 5,000? 5 రూపాయలు అంటే మల్లెపూలు ఇంటికి తీసుకెళ్తే మా ఆవిడ మారాజులా చూసుకుంటుందిరా. మరి ఇంటికి వెళ్ళొచ్చు కదా, ఎక్కడికి వెళ్ళొచ్చు. నచ్చమానేసి 5,000 కదరా, ఒప్పేసుకో. నోర్మరా 5,000 కాదు కానీ ఇంకొంచెం తగ్గించి ఏర్పాటు ఏమైనా చేస్తామో కనుక్కునిరా. వెళ్ళు. ఏంటంటున్నాడు? 5,000 కొంచెం ఎక్కువని ఫీల్ అవుతున్నాడు. కొత్త కస్టమర్ కదా పాపం, నా క్లాస్మేట్, కొంచెం డిస్కౌంట్ ఇవ్వచ్చుగా. అలా అన్నా బాగుంది. ఏరా ఏమైనా తగ్గించిందా? ఆఖరి మాట 4,000 4,000? ఎంతవా? నీకు బెల్లి కొట్టడం తప్ప బేరాలు ఆటం రాదు. నేను డీల్ చేస్తాను చూడు. బేబీ నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏంటి 5,000 4,000 అడుగుతున్నావంట? మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. పిల్లవు పెట్టలాడుతున్నావు కాబట్టి, మా వాడు చెప్పాడు కాబట్టి, నా బోని మంచిది కాబట్టి 500 రూపాయలు ఇస్తా. 500? యా, నెట్ క్యాష్. కరీం బాషా వాడేవాడు నీకు మసాజ్ చేయాలి కదా. ఏంటి 500లో మసాలా కూడా ఉంటుందా? చూసావు ఏదో నా డీలింగ్ ఎలా ఉందో. మసాజ్ చేయించుకొని వచ్చేస్తాను. ఏంటి మనిషి కండలు గిండలు బాగా పెంచావు, ఏమంటావునా? అందరు తెలియే సాబ్. వెళ్దాం పదరా. చూడు, నువ్విచ్చే ముష్టి 500కి శకలక బేబీయే కాదు, బెక్క బెక్క బేబీ కూడా రాదు. తీసుకెళ్ళు. అలాగే నీ పాడగట్ట అంత దూకుడు ఎందుకురా? ఇందాక స్పీడ్ బ్రేకర్ పెంచి నెమ్మదిగా పోవచ్చు కదరా, అంత స్పీడ్ ఎందుకురా? భలేవారండి. ఇందాక స్పీడ్ బ్రేకర్ నుంచి కాదు నేను వెళ్ళింది, దారి కడ్డంగా ఎవడో తాగిపడి ఉంటే ఆడ నుంచి. నోరు కాస్త ముయ్యండి, అడ్డమైన ఈగలు దోమలు దూరగలవు. పదండి, ఇంత పట్ట రండి. నమస్తే సార్. ఏడ్చాలే వాడు అలా సెల్యూట్ చేస్తుంటే అసలు పట్టించుకోరేంటే. వాడికి తిరిగి సెల్యూట్ చేస్తే వెళ్ళేటప్పుడు టిప్పుడు తడిపించి మొహం నీకే తెలుసు రా. మీరు ఈ జన్మలో మారరు. సారీ సార్, దిస్ టేబుల్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ ఓన్లీ ఫ్యామిలీ. ఏరా ఒళ్ళు కొవ్వెక్కిందా? మేము ఎవరు అనుకున్నావు? షీస్ మై వైఫ్, ఓన్లీ వైఫ్. పేరు మాధురి దీక్షిత్. ఓ రియల్లీ సారీ సార్, నేను ఇంకో రకంగా ఫీల్ అయ్యాను. ఏం చెప్పమంటారు సార్? ఇంట్లో వాళ్ళని అడిగానని చెప్పరా. భలేవారు సార్, వినడానికి ఏం చెప్పమంటారు అని. ఆ ఏడు ముందే ఆడవచ్చు కదా, వేడి వేడిగా ఏమున్నాయి? ఇది కాకా హోటల్ కాదు సార్, స్టార్ హోటల్. ఇదిగోండి మెనూ కార్డ్. కాకా హోటల్ కాదా, స్టార్ హోటల్ అన్నమాట. సర్లే 2 ప్లేట్ ఇడ్లీ తీసురా. ఇది చెప్పడానికి ఇంతసేపు కార్డు చూడాలా? ఆ చూపేంటి, వాడు అన్న దాంట్లో తప్పే ఉంది. బోడి 2 ఇడ్లీ తినడం కోసం వచ్చిందా? అయ్యి బాబాయ్, ఈ లక్ష్మీపతి గారు దీన్ని వేసుకుని ఈ టైంలో ఇలా ఎంటర్ అయ్యాడేంటి? వేర్ ఇస్ రెస్టారెంట్? ఇదర్ హై సాబ్. ఓకే కమ్ ఆన్ బేబీ. ఇటే వస్తున్నారుగా. ఈ పిల్ల నన్ను చూసిందంటే దీని చేతిలో నా బతుకు వైకుంఠ పాళి నాయన. ఏంటి కార్డు అడ్డం పెట్టుకుని కొడుకుతున్నా? అబ్బాయి గొనగటం కాదే, ఏం ఆర్డర్ ఇద్దామని ఆలోచిస్తున్నా. ఇచ్చావులే బోడి 2 ఇడ్లీ. అమ్మారావుగా పెళ్ళాన్ని నేను వేసుకుని రెస్టారెంట్కి వచ్చావా? భలే దొరికేవారా నా చేతికి వాడ. ఇదో బేబీ, మనం నీతోటి 25 కొత్తావా 50 కొత్తావా సీప్ గా బేరాడాడు శాల్తీ. ఏరే సెటప్ తో సీట్లే కూర్చున్నాడు. ఇల్లు పట్టుబడి చెప్తాను. పడతా. అయ్యి బాబాయ్, ఈ శాలరీ ఇటు వస్తుందండి.
ఏం సిస్టర్ బిజినెస్ పని మీద వచ్చావా? ఇస్తారా? ఎవరితో నువ్వు? ఎవరా? ఎవరు వేడడుగు చెప్తాడు. వీడా? ఎవరితండి ఇది? మిమ్మల్ని వీడు అంటుంది. అలా నీళ్లు తాగుతావేంటి కస్టమరు? నేను దీనిలాగా 500 ఫేస్ ని కాను, కాస్ట్లీ ఫేస్ అని చెప్పు. ఏయ్, 500 పేసేంటే తిక్క తిక్కగా ఉందా? ఏంట్రోయ్ ఫ్రీ కేసా? చిచి నువ్వు బాగుపడవు. అయినా నువ్వు అడిగే 500కి ఇలాంటి బోర్డ్ ఫేస్ కాక అలాంటి ఏ క్లాస్ ఫిగర్ వస్తుందా? వస్తా సిస్టర్, వీటితో కొంచెం జాగ్రత్త. వేడి వేడి ఇడ్లీ రెడీ సార్. ఈయనకి నువ్విచ్చే వేడికి సరిపోదు, ఇంటికి తీసుకెళ్ళి నేను ఇస్తానుగా వేడివేడిగా. రండి రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్, సిట్ డౌన్. నువ్వెవరమ్మా? క్లాస్ కొత్తగా వచ్చావా? బయాలజీ స్టూడెంట్ సార్. బయాలజీయా? ఇందులో ఏం జోకుంది అంత నవ్వుతున్నారు? హిస్టరీనే మీకు తెలియదు, బయాలజీ గురించి మీకేం తెలుసు సార్? మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు నేను భారతీయ విద్యా వ్యవస్థలోనే మార్పు తీసుకొచ్చే ఒక సరికొత్త ప్రయోగం చేయబోతున్నాను. కంపతీసి పాఠం చెప్తారేంటి? చెప్పను, చెప్పిస్తా. స్టూడెంటే లెక్చరర్ అయితే అన్న కాన్సెప్ట్. ఊరుకోండి సార్, స్టూడెంటే లెక్చరర్ ఎలా అవుతాడు? ఎందుకు అవడయ్యా? ఎందుకు అవడు? లెక్చరరు తనకు తెలిసిన విషయాలు స్టూడెంట్స్ కి ఎలా చెప్తున్నాడు, అలాగే స్టూడెంట్స్ తమకు తెలిసిన విషయాలు లెక్చరర్ చెప్తారన్నమాట. పాఠం చెప్పకుండా ఎంత వెరైటీగా తప్పించుకుంటున్నారు సార్. శివాశ్యామ్, లేచి నిలబడండి. మీరు నా ప్లేస్కి వెళ్ళి నేను క్లాస్ అంతా డిగ్నిఫైడ్ గా డీల్ చేస్తాను, మీరు అలాగే డీల్ చేయండి. మరి మీరేం చేస్తారు సార్? నేనా? మీలో ఒకనే వింటాను రా. ఎందుకు అమ్మాయిలకు సైట్ కొట్టేందుకు? కాదురా, నీలా సైడ్ కొట్టడానికి వచ్చినండి తీయడానికి. అలాగే. హలో హలో, నేను రా లక్ష్మీపతి. అరే క్లాస్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయదని నీకు లక్షలు చెప్పాను. పని పెట్టాయి ఇడియట్. ప్రిన్సిపాల్ గారు రౌండ్స్ వస్తున్నారు అని చెబుదాం అనుకుంటే ఫోన్ కట్ చేయడు. ఏంటి మీరు క్లాస్ తీసుకుంటున్నారు? అది మేడం, స్టూడెంటే లెక్చరర్ అయితే అనే కాన్సెప్ట్ మేడం. చాలా ఓవర్ స్మార్ట్ గా బిహేవ్ చేస్తున్నారు. మేడం, మా మేఘాని మరీ ఎక్కువగా టీస్ చేస్తున్నారట. లేదే. ఇప్పుడే మీ రికార్డ్స్ తెప్పించి చూశాను. స్టడీస్ లో మెరిట్ అయినందువల్ల మిమ్మల్ని ఇంతవరకు ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. అన్నట్టు ఇక్కడ మీ లోకల్ గార్డియన్ ఎవరు? అది ఈ బబుల్ గమ్ గాడి, ఓ సారీ, ఈ బాలుగాడి మదర్ మేడం, మిస్సెస్ జానకి శ్రీరామ్. ఆవిడ్ని ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్పండి. అది కష్టమే మేడం. ఏ? అది మా అమ్మకు అది హెల్త్ బాగాలేదు మేడం. ఓ అలాగా, ఐఎమ్ సారీ. అయితే నేను వచ్చి కలుస్తాను. ఏ హాస్పిటల్లో ఉన్నారు? వద్దు మేడం, మీకెందుకు అంత శ్రమ? మేము వెళ్ళి స్ట్రెచర్ మీద తీసుకొస్తాం. రండి రోజు స్ట్రెచర్ తీసుకొద్దాం. అక్కర్లేదు మేడం. ఆమె కోలుకున్న తర్వాత తీసుకురండి. చాలా థ్యాంక్ యూ మేడం. ఇంతకీ ఏబీ రావు గారు ఎక్కడ? అడుగు. మీరు ఒకసారి నా చేంబర్కి రండి, మీతో మాట్లాడాలి. ప్రిన్సిపాల్ గారు రౌండ్స్ వస్తున్నారా అని ఫోన్ చేస్తే ఫోన్ కొట్టి మరి ఫోన్ కట్ చేసావు. ఇప్పుడు వెళ్ళు, లోతుగా పెడుతుంది. ఓరి నీ దుంప తెగ, నాకే హెసరు పెడతావురా. 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా. ఎవరా? హాయ్ బబుల్ గమ్. ఏనా? హాయ్. హాయ్. ఎప్పుడు చూసినా వాళ్ళేనా నీ ఫ్రెండ్స్? మరి గర్ల్ ఫ్రెండ్ వద్దా? గర్ల్ ఫ్రెండా? ఎవరు? నేనే. నువ్వా? మరి షారుఖ్ గారు చెప్తాగా. హాయ్ బబుల్ గమ్. హాయ్. ఇంత వస్తుందంటే
ఒకసారి అద్దులో చూసుకోమా. గర్ల్ ఫ్రెండ్ కావాలా బబుల్ గమ్? క్యాంపస్ లోకి వెళ్ళు, దొరుకుతారు. గురు కొత్త ఫిగర్ స్ట్రక్చర్ అదిరిపోతుంది గురు. అన్నాడక చూడు కలహంస నాటుకోడిలా ఉందిరా, మన లెవెల్ కాదు, మీరు ట్రై చేసుకోండి. ఓకే గురు. ఏంట్రా ఏమైంది? మన బాబు ఫిగర్ కాదు. ఈ డ్రెస్ లో ఎంత ముద్దొస్తున్నావురా. ఇలాగే కంటిన్యూ అయిపోయినా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఈ అబ్బాయి ఎలాగోలా లాపడ్రా. అసలే అవమాన భారత్ అల్లాడిపోతున్నాను. అవమానమా? ఎవర్రా చేసింది? ఇంకెవరి ఆ మేఘమాల అంటుకో. ఏంట్రా అది రోజు రోజుకి సూర్పణకలా రెచ్చిపోతుంది. ముక్కు చెవులు కోసేస్తే సర్రా. ముక్కు చెవులు కోసేస్తే డాక్టర్ దగ్గర పరిగెత్తి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారా? జన్మలో మన జోలికి రాకుండా ప్రతీకారం తెచ్చుకోవాలి. అవునరా, నిన్నింత తీవ్రంగా అవమానించిన ఆ మేఘమాల మీద విత్ ఇన్ 24 seconds లో ప్రతీకారం తీర్చుకుందాం. అవును తీర్చుకుందాం. డియర్ లేడీస్ అండ్ జెంటిల్ లేడీస్ అండ్ క్యూట్ స్మార్ట్ లేడీస్, మీ దయ వల్ల ఈ కాలేజీలో నా పాపులారిటీ బాగా పెరిగింది. ఈ ఘనత మీ అందరిది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక లేడీ ఉంటుందంట. నా ఈ విజయం వెనుక ఇంతమంది యంగ్ లేడీస్ ఉండడం నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఎనీవే, ఇక నుంచి పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి ఫ్రెండ్స్ అయిపోతే బాగుంటుందని నా అభిప్రాయం. ఏంటి రూట్ మార్చా? లేదు, మేమే మీ రూట్కి వచ్చాం. ఎలా నమ్మడం? మన రాష్ట్రాన్ని నమ్మి బిల్ గేట్స్ కోట్ల అప్పిస్తున్నాడు. ఆ రాష్ట్రంలో ఉన్న మనం ఒకరినొకరు నమ్మకపోతే ఎలా? పెద్ద పెద్ద దేశాలు కూడా కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేసుకుని శాంతి ఒప్పందం కుదిరాక బోర్డర్ అటు ఇటు నిలబడి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు. Correct. ఆ వంకతో నాన్ స్టాప్ గా మన చేతులు పట్టుకుని పిసుకటానికి. అలాగే యుద్ధం ముగిశాక యుద్ధ ఖైదీలను ఎక్స్చేంజ్ చేసుకున్నట్టుగా మనం ఎవరి డ్రెస్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుందామా? ప్లీజ్. అమ్మయ్య, బెస్ట్ వస్తున్నారా? థ్యాంక్ యూ మేడం. అబ్బా ఇచ్చాను. అరే ఇవ్వండి రా. తప్పు డీసెన్సీ రా, మనం డీసెన్సీ. డీసెంట్ గా ఇవ్వాలా? గుడ్ బై, కీప్ ఇట్ అప్. పదండ్రా. అరేయ్! ఏంట్రా? బొట్టురా, బొట్టు సుందరిది, దిష్టి బొమ్మలా దిద్దాలి. అరేయ్, విజయ్ బోల్! అరే అసలు విషయం మర్చిపోయాను రా. ఏంటా? టీనేజ్ పవర్. ఆ, మేడం, నా కేసరి డ్రెస్ ఎవరిదండి? నాదే. ఓహో, అయితే ఇది కూడా మీదేనా? రాస్కల్స్, యూజ్లెస్ ఫెలోస్. వాళ్ళందరినీ ముందు సస్పెండ్ చేయండి ఆంటీ. ప్రిన్సిపల్ నేనా నువ్వా? అది కాదు ఆంటీ, వాళ్ళందరూ ఏం చేశారు? మీగా నేను చెప్పేది కాస్త విను. ఇలాంటి ఇన్సిడెంట్స్ హార్డ్ కోటింగ్ ఉన్న స్వీట్ పిల్స్ లాంటివి. ఇప్పుడు బాధేసిన లైఫ్ లాంగ్ నీ గుర్తుండే స్వీట్ మెమరీస్ ఇవేనమ్మా. నాకు ఇంకేం చెప్పదు ఆంటీ, నేను అక్కడ చదవలేనంతే. ముందు అమ్మకి ఫోన్ చేసి చెప్పండి. అమ్మో, యుఎస్ఏ ఐఎస్డి చాలా అవుతుంది. అయ్యో పిసినారి, డబ్బులు నేను ఇస్తాను, చేయండి. హలో, శుభా, నేను శ్రీహలత. హౌ ఆర్ యు? ఫైన్. ఏంటి విశేషాలు? మేఘ మా కాలేజ్ లో చదవదట. ఎందుకు? స్టూడెంట్స్ ఏదో ఎగతాళి చేశారని. ఎగతాళి కాదు, దారుణంగా ర్యాగింగ్ చేశారు. చెప్పు చెప్పు. ఎగతాళి కాదట, దారుణంగా ర్యాగింగ్ చేశారట. ఇలాంటి రౌడీ కాలేజ్ లో నేను చదవనని చెప్పు చెప్పు. ఇలాంటి రౌడీ కాలేజ్ లో చదవనంటుంది. అలాగే, ఒకసారి దానికి ఫోన్ ఇవ్వు. మీ మమ్మీ నీతో మాట్లాడాలట. హాయ్ మామ్. ఏమ్మా, మళ్ళీ అక్కడ చదవనంటున్నావట? అవును మమ్మీ. అయితే వెంటనే లగేజ్ సర్దుకుని ఇక్కడికి వచ్చేసాయి. అలాగే నీ బయోడేటా కాపీ ఒకటి తీసుకురా. బయోడేటానా? ఎందుకు? 3 సంవత్సరాల్లో 36 కాలేజీలు మారినందుకు యూజీసీ వాళ్ళు నీకు అవార్డు ఇస్తారట.
దానికి పంపాలి కదా మమ్మీ స్టూపిడ్. హలో ఇంకే మమ్మీ, తన కోపం వచ్చి ఫోన్ కట్ చేసింది. పద కాఫీ తాగుదాం. ఇది కాలేజ్ అనుకున్నారా కోలబో అనుకున్నారా? ఏయ్, ఇప్పుడు రండ్రా, ఒక్కొక్క డాష్ గాడికి డాష్ బోర్డు పగిలిపోద్ది. ఏయ్, నేను తొడగొట్టానంటే టోటల్ ఆంధ్ర సొమ్మసిల్లిపోద్ది. ఎరా, నాలో ఒక సింహాద్రి, ఒక ఠాగూరు. కృష్ణ కృష్ణ, కాలేజ్ రీఓపెన్ అయి వారం కాలేదు, అప్పుడే వారా? అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారా? నువ్వు ఒక సదాం హుస్సేన్, వీడొక జార్జ్ బుషా. మీరిద్దరు కాలేజ్కి వచ్చి కొట్టుకొస్తే మీకేం నష్టం లేదురా, నష్టపోయేది మిగతా స్టూడెంట్స్. సార్ అసలు ఏం జరిగిందంటే వాడు రేయ్ వాడు వీడు అన్నా ఉంటే ఏం చేస్తావు? కృష్ణ కృష్ణ, రమ్య కృష్ణ. సారీ సార్, మీరు చెప్పండి సార్. ఏంట్రా చెప్పేది హరికథ? అయినా నువ్వేంట్రా సద్దాంకి బుష్కి మధ్యలో టోనీ బ్లేర్ లాగా దూరావు? మధ్యలో దూరలేదు సార్, మొదటి నుంచి ఉన్నా. షాట్ అప్. ఇప్పటి వరకు మీరు ఎన్ని వేషాలు వేసినా యాక్షన్ తీసుకోలేదు. ఎందుకని? మిమ్మల్ని ఏమైనా అంటే మీ పేరెంట్స్ అందరు వచ్చి నా ఉద్యోగానికి ఎసరు పెట్టారన్న భయంతో. కానీ నాకిప్పుడు ఆ భయం లేదు, ఎందుకంటే మరో వారంలో నేను రిటైర్ కాబోతున్నా. అమ్మయ్యా, అలాగా సార్? రే, నే వెళ్ళేటప్పుడు మీరందరూ ఏకమై గ్రాండ్ సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తారని ఆశ నాకెటూ లేదు. కానీ మీరు ఇలాగే గొడవ చేశారంటే మాత్రం గ్రాండ్ మీటింగ్ పెట్టి మీ అందరి చేతిలో పెట్టేస్తాను పెద్ద గిఫ్ట్. ఏంటి సార్ అది? సస్పెన్షన్. అదిగో బెల్ మోగింది అంటే అర్థం ఏంటి? ఇంటికి వెళ్ళమని సార్. కృష్ణ కృష్ణ, క్లాస్ కి వెళ్ళమని రా. గెట్ అవుట్. కృష్ణ కృష్ణ.